brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉగాదికి సౌత్ లోనే 4 సినిమాలు విడుదలయ్యాయి. మరి వాటిలో ఏది రేస్లో ముందుంది? వీకెండ్ అయ్యే నాటికి ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంది? దేనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి? ఏది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఇంపాక్ట్ చూపించకుండా అలా ఉండిపోయింది? ఉగాది సినిమాల రిజల్ట్స్ పై స్పెషల్ స్టోరీ. ఉగాది సినిమాలో ఊహించినట్లుగానే మ్యాడ్ స్క్వేర్ రేసులో ముందుంది. ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లని తీసుకొస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు మ్యాడ్ కుర్రాలు. క్రేజీ సీక్వెల్ కావడం, ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకపోవడంతో వీకెండ్ కుమ్మేసింది మ్యాడ్ స్క్వేర్. ఈ దూకుడు చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ 2 తో పాటు విడుదలైన రాబిన్ హుడ్ కు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదు. నితిన్ హీరోగా వెంకి కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ చాలానే చేశారు, కానీ అవి కలెక్షన్స్ రూపంలో కనబడలేదు. రొటీన్ కంటెంట్ కావడంతో రాబిన్ హుడ్ వైపు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపట్లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది నిలబడాలంటే అద్భుతాలు జరగాల్సిందే. డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే విక్రమ్ హీరోగా వచ్చిన వీరధీర సూరన్ సినిమాకు టాక్ బాగానే ఉన్నా వసూళ్లు పెద్దగా కనిపించట్లేదు. లూసిఫర్ 2 తెలుగులో ప్రభావం చూపించట్లేదు, కానీ వరల్డ్ వైడ్ గా 175 కోట్ల మార్క్ అందుకుంది. పైగా వివాదాలు ఈ సినిమాకు హెల్ప్ అవుతున్నాయి. సో మొత్తానికి ఈ పండగ సీజన్ లో మ్యాడ్ స్క్వేర్ యునానిమస్ విన్నర్ గా నిలిచింది.